రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకొచ్చిన రాజ్కుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజకుమార్పై ఓ బాలికను వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చిన రాజకుమార్ దారుణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవక్షిత్ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి బాధితురాలి తల్లి లక్ష్మి, నానమ్మ, రుక్కమ్మలను కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఊరి శివారికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. హత్యల అనంతరం రాజ్కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో షాబాద్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోక్సో కేసుపై కక్షే ఈ సామూహిక హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలింపు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లాలో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితో చంపి హత్య చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అయితే ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడలో ఈ యొక్క 6 హత్యలకు సంబంధించి పూర్తిగా సంచలనం సృష్టించింది. ఆరుగురిని చంపి పరారైన రాజ్కుమార్ సంబంధించి పూర్తిగా దీనిపైన పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు కూడా ప్రారంభించారు. చివరికి చూస్తే మాత్రము పోలీసులు యొక్క గతంలో ఒక బాలిక విషయంలో పోక్సో కేసు రాజ్కుమార్ పైన నమోదైంది. మే 16న బాధిత బాలిక తల్లి ఈ యొక్క ఫిర్యాదు చేయడంతో పోలీసులు మే 16న కేసు నమోదు చేశారు. దాని తర్వాత మే 26న రాజ్కుమార్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. దాని తర్వాత చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క జైలుకి వెళ్ళిన రాజ్కుమార్ బయటకు వచ్చిన దాని తర్వాత ఆ యొక్క హత్యలకు కూడా పాల్పడ్డాడు. ఎందుకంటే ఈ యొక్క హత్యలకు సంబంధించి చూస్తే మాత్రం భార్య, 2 పిల్లలతో పాటు మరో ముగ్గురిని కూడా ఒక ఇంట్లోనే స్పాట్ లోనే చంపి అక్కడి నుంచి కూడా పరారైన పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా హత్య తర్వాత తల్లిదండ్రులకు కూడా రాజ్కుమార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా చంపేశారని చెప్పడంతో పోలీసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పటికే సిపి తరుణ్ జోషితో పాటు డీసీపీ యోగేష్ కుమార్ కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఫోక్సో కేసు పెట్టారని ఈ యొక్క హత్యకు సంబంధించి ప్రధానంగా కారణం అని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రం
ప్రధానంగా ఇటు రాజ్ కుమార్ పట్టుకుంటే మాత్రం అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ కుమార్ సంబంధించి పూర్తిగా కత్తితో 6 మందిని ఒకేసారి ఈ యొక్క హత్యలకు సంబంధించిన విషయంలో ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పాల్పడ్డాడని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఇటు భార్య పిల్లలతో పాటు బాధిత బాలిక అమ్మమ్మ నాయనమ్మని కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క హత్యల్లో కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ఇప్పటికే షాబాద్ సంబంధించిన పోలీస్ స్టేషన్ వద్ద ఆ బాధిత బాలిక కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క పోలీసులు ఈ యొక్క కేసు పెట్టినా సరైన పద్ధతిలో స్పందించలేదు, చర్యలు తీసుకోలేదు. అందుకే ఈ యొక్క 6 హత్యలకు సంబంధించి ప్రధానంగా సంచలనం సృష్టించింది. దీనిపైన కారకులైన సిఐ, ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాలిక తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఆందోళన విషయంలో చూస్తే మాత్రం ప్రధానంగా పోలీసులు దీనిపైన సరైన రీతిలో స్పందించకపోవడం వల్లనే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే బయటే తిరుగుతూ చాలా సార్లు ఈ యొక్క బాలిక తల్లిదండ్రులకు కూడా బెదిరించారు. పోలీసుల అలసత్వం వల్లనే ఈ యొక్క హత్యలు జరిగాయంటూ కూడా షాబాద్ ఎదుట బాలిక బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన సిఐ, ఎస్ఐలతో పాటు పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా బాలిక తల్లి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందే అనేది మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాం. దర్యాప్తు అనంతరము పూర్తి విషయాలు కూడా చెప్తామని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజకుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజకుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజకుమార్పై ఓ బాలికను వేధించాడంటూ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై గ్రామానికి తిరిగొచ్చిన రాజకుమార్ దారుణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవక్షిత్ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి బాధితురాలి తల్లి లక్ష్మి, నానమ్మ, రుక్కమ్మలను కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు.